ఆపరేషన్ టైగర్ చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నది. కొంతమంది ఎంపీలు అప్పటికే జంప్ అయ్యారు, ఇంకొంతమంది జంప్ కావాల్సి ఉంది. మాట్లాడుతున్నారు అందరితోని. అందులో నింబాల్కర్ కూడా ఉన్నారు చర్చలు జరుపుతున్న వాటి. ఆయనతో లోపల ఏం చర్చలు జరిపారో తెలియదు, కానీ ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారని శివసేన ఉద్ధవ్ వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఏమని? నింబాల్కర్ షిండే వర్గంలో చేరడం కోసం బీజేపీ ఒక ఆఫర్ ఇచ్చింది. ఏం ఆఫర్ అంటే, ఈ కేసు జూన్ 16న జరగాల్సిన కేసు, తీర్పు రావాల్సిన కేసు, ఈ కేసు నీకు అనుకూలంగా తీర్పు రావాలంటే, ఈ కేసులో నీ తండ్రి హత్య కేసులో నీకు అనుకూలంగా తీర్పు రావాలంటే నువ్వు షిండే వర్గంలో చేరాలి, లేదంటే నీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఇది సంజయ్ రౌత్ చేసిన ఆరోపణ. అందుకని జూన్ 16న రావాల్సిన తీర్పును మళ్ళీ పోస్ట్ పోన్ చేసి జూన్ 20కి పోస్ట్ పోన్ చేశారు. ఇవాళ తీర్పు ఎందుకు 20కి పోస్ట్ పోన్ చేశారంటే, సంజయ్ రౌత్ చెప్తున్న దాని ప్రకారం ఈ వ్యవహారం తేలడం కోసమే, ఆపరేషన్ టైగర్లో భాగంగా నింబాల్కర్ తమ వైపు రావడం కోసమే, అందులో భాగంగానే అంటే కోర్టులను కూడా ఎట్లా బీజేపీ కోర్టులను జడ్జిలను తన చేతుల్లో పెట్టుకున్నదని సంజయ్ రౌత్ చెప్తున్నాడు. నింబాల్కర్ మధ్యలో మాట్లాడుతూ, మా తండ్రి కేసు పూర్తయిన దాకా నేను ఏ పార్టీలో ఉండాలి, ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేను అనే మాట మాట్లాడాడు 3 రోజుల క్రితం. దీంట్లో కూడా అర్థం మనం సీరియస్గా ఆలోచిస్తే అర్థం చేసుకోవచ్చు. ఈయనతో అప్పటికే చర్చల్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఈ నేపథ్యంలో ఆయన అన్న మాట, మా తండ్రి తీర్పు వస్తే తప్ప నేనే ఇది నిర్ణయించుకోలేకపోవడంలో ఏమైంది, ఇవాళ తీర్పు వచ్చింది. తీర్పు ఆయనకు అనుకూలంగా రాలేదు, ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కేసు కొట్టేసింది కోర్టు. అందరూ నిర్దోషులే అని కోర్టు విడుదల చేసింది. దాంతో నింబాల్కర్ చాలా సీరియస్గా మాట్లాడి వాళ్ళ మీడియాతో హైకోర్టుకు వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు ఈ మొత్తము యంత్రాంగము, ఈ మొత్తం రాజకీయం మొత్తం హైకోర్టుకు మారుతుంది. హైకోర్టుకు వెళ్తా అని చెప్పాడు ఆయన, హైకోర్టుకు వెళ్తాడు. హైకోర్టులో ఏం జరగబోతుంది అంటే, ఇప్పుడు ఈయన తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.